హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లతా శ్రీనివాస్, లతా శ్రీ మల్టీ క్రియేషన్స్. మీరు వీడియోలో ఒక చర్చ్ చూసారు కదా, దాని హిస్టరీ తెలుసుకుందాం. ఇది ఏషియాలో సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్. 1914లో స్టార్ట్ చేస్తే కట్టడం అనేది 1924లో బ్రిటిష్ మిషనరీ చార్లెస్ వాకర్ దీనిని నిర్మించారు. 1919లో వచ్చిన మహాకరువు సమయంలో స్థానిక ప్రజలు ఉపాధి కల్పించేందుకు ఈ చర్చ్ నిర్మాణాన్ని చేపట్టారు. గోతిక్ శైలిలో నిర్మించబడిన చర్చ్ శిల్పకళ, కంచు గడియారపు గోపురం మరియు రంగురంగుల కంచు కిటికీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంగ్లాండ్లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. కాగా సూర్యకిరణాలు పడితేనే ఆ పెయింటింగ్ కనిపించడము వీటి అసలు ప్రత్యేకత. అంటే ఉదయం 6 గంటల నుంచి మొదలు సాయంత్రం 6 గంటల వరకే ఈ పెయింటింగ్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత లైట్స్ వేసి వెతికినా కూడా ఈ పెయింటింగ్ కనిపించదు. దీని వెనుక ఉన్న పరిజ్ఞానం అందరినీ అబ్బురపరుస్తుంది. ఈ చర్చ్ మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ డిస్టిక్లో ఉంటుంది. మెదక్కి ఇంకో పేరు ఏంటంటే మెతుకుసీమ. ఈ మెతుకుసీమ అనే పేరు ఎలా వచ్చిందో దానికి చాలా హిస్టరీ ఉంటుంది. అది మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరం దిక్కున ఉన్న 3వ కిటికీపై అసలు సూర్యకిరణాలే పడవు, అయినా ఇది ప్రకాశిస్తుంటుంది. ఇక్కడ రాళ్లపై సూర్యకిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడడం వల్ల ఇలా జరుగుతుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చ్ నిర్మాణం ఓ అద్భుతం. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అద్భుత కట్టడం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మేము మా కుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి ఈ అద్భుతాన్ని వీక్షించాము. ఇలాంటి హిస్టరీ ప్లేసెస్ లైఫ్ లో ఒక్కసారైనా చూడాలండి. మీరు ఇలా హిస్టరీ ప్లేసెస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా వెళ్ళి ఒకసారి వీక్షించండి. ఈ చర్చ్ హిస్టరీ గురించి నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేశానండి. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.